అంటే లోపల ఉందా? స్టాగ్నెంట్ అయ్యిందా లేదా? అనేది ముందే మనకు తెలియదా సార్? స్టంట్ వెళ్ళేటప్పుడే తెలుస్తూ ఉంటుందా? లేదు లేదు, ముందు దానికి ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సిటీ కాల్షియం స్కోర్ అనేది బాగా ప్రాచుర్యం పొందుతుంది. సిటీ కాల్షియం స్కోర్ అంటే మామూలుగా ఒక రిస్క్ ఫ్యాక్టర్స్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకర్స్కు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, అట్లానే ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ వాళ్ళకి, మనకి ముందు అసలు హార్ట్కి సంబంధించిన బ్లాక్స్ ఉన్నాయా లేదా అనడానికి సిటీ చెస్ట్ చేస్తారు. ఓకే. ఆ స్క్రీన్లో గుండె రక్తం లోపల కాల్షియం కనపడుతుంది ఓహ్! మొత్తం. దాన్ని ముందే సిటీ తెలుస్తుంది. కాల్షియం స్కోర్ అంటారు. ఓకే. సో అది ఉంటే ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్స్ అనేది ఎక్కువ అనమాట. సో అలా ఉన్న వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి రక్తం తగ్గిందా లేదా అని టీఎంటీ చేసి, ఏ కష్టం లేని వాళ్ళకి తర్వాత యాంజియోగ్రామ్ చేసి ఆ కాల్షియం బ్లాక్స్ని బట్టి మనం డివైస్ సెలెక్షన్ చేస్తాం అనమాట. ఓహో! సో ఇవన్నీ కాంప్లెక్స్ బ్లాక్స్ అంటారు, కరోనరీ బ్లాక్స్ అంటారు అనమాట. సో వీటికి ఏంటంటే కంపల్సరీ ప్రాక్టర్స్ హెల్ప్ కావాలి. ఏ సర్జరీ అయినా ఎవరు మొత్తం మనం నేర్చుకోలేమన్నమాట. మన ఒక సీనియర్ మోస్ట్ ఉండి, ఎందుకంటే ఇది మానవుల ప్రాణాలతో ఉండేది. అందువల్ల మనం ఏంటంటే ప్రతి స్టెప్ దగ్గర సీనియర్స్ దగ్గర నేర్చుకొని వాల్యూమ్స్ మీద వాళ్ళ గైడెన్స్లో మనం చేసుకున్న తర్వాత దెన్ వీ ఇవాల్వ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ ఆపరేటర్.